జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిరుద్యోగులను మోసం చేయడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర తెలిపారు. జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ బుర్రా వెంకటేశంకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన ఏఐవైఎఫ్ నేతలను లోపలికి అనుమతించలేదు. పోలీసులతో వాగ్వాదం జరగగా చివరకు ఇన్వార్డ్లో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రూపంలో ఒక అభయాన్ని ఇచ్చిందని కానీ ఆచరణలో రకరకాల కారణాలతో జాబ్ క్యాలెండర్ అమలును కాలయాపన ద్వారా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యప్రసాద్, ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, కార్యవర్గ సభ్యులు మాజీద్ అలీ ఖాన్, కళ్యాణ్, వంశీ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికి, నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము నాటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అనేక సందర్భాల్లో ప్రచార కార్యక్రమాల్లో, ప్రచార సభల్లో కూడా స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ సంబంధించి ముసాయిదాను కూడా ప్రకటించింది. వాస్తవమే, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో బాగున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటనకి సంబంధించి కొన్ని పరీక్షలు ఇప్పటికీ కూడా పూర్తిస్థాయిలో నిర్వహించకపోవడం నిరుద్యోగులు కొంత బాధతో ఉన్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో అనేక పోటీ పరీక్షలకు సంబంధించి, అనేక ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ ఇంకా పూర్తిగా కాలేదనేది మేము ఏఐవైఎఫ్గా ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ప్రధానంగా గత సెప్టెంబర్ నుంచి నేటి మార్చి వరకు కూడా నిర్వహణ చేయాల్సిన ల్యాబ్ టెక్నీషియన్స్, లేకపోతే ఇంజనీరింగ్ సంబంధించి, టీఎస్ గెన్కో సంబంధించి, టీజీఎన్పీ సిడిఎల్ సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకు కూడా పూర్తిగా ప్రకటన కాలేదు. జాబ్ క్యాలెండర్లో పొందుపరిచినటువంటి వాటి అమలు కాలేదని చెప్పి మేము ఈరోజు ఏఐవైఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. దీనికి ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యతగా చెప్పాలని చెప్పి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుతోని ఈరోజు టీజీపీఎస్సీ ఈ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని చెప్పి ఒకవైపు చెప్తా ఉంది. మేము ఏఐవైఎఫ్లో ఈరోజు టీజీపీఎస్సీ చైర్మన్ని, అధికార యంత్రాంగం కూడా ఒక ప్రశ్న వేయించుకున్నాం. ఎక్కడ కూడా ఈ టీజీపీఎస్సీ స్వతంత్ర బోర్డు కలిగి ఉన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. టీజీపీఎస్సీ స్వతంత్ర బోర్డు ఉన్నది. పూర్తిగా పరీక్షల నిర్వహణ కానీ, లేకుంటే నోటిఫికేషన్ల జారీ కానీ పూర్తిగా దీనికి అనుసరణ ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ పరీక్షలు